దయ ఉంచి కలెక్టర్ గారు మా విన్నపము ప్రభుత్వానికి తెలియపరచాలా. ప్రభుత్వం కాపాడాలి. మా ప్రజలు, వికలాంగులు, రైతులను, చేనేతలను ప్రతి ఒక్కరిని కాపాడాలి. మేము నడిచి వెళ్ళాలంటే ఈ కడపకైతే నడిచైనా వచ్చాం, మాకు లెక్క లేకపోయినా ఇబ్బంది లేదు. షార్జీకి రాయచోటికి వెళ్ళాలంటే మాకు 1000 రూపాయల వరకు లెక్క కావాలి. 3 రోజులు పడుతుందో, వారం పడుతుందో, మా పేదలు ప్రాణాలు పోతాయి. మాకు రాయచోటి వద్దనేది ప్రేమతో మేము బలహీనం, అక్కడ నడచలేక పోలేక ఇబ్బందులు వల్ల రాయచోటి మీద ప్రేమ అభిమానం ఉంది. కానీ రాయచోటి మా మండలాన్ని అక్కడ కలపొద్దు, మా కడపలోనే యథాసదా ఉండాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సార్ను అన్నారు. జగన్మోహన్ రెడ్డి సారు ఒంటిమిట్ట, సిద్ధవాటం 2 కడపలోనే కలిపినారు. ఖచ్చితంగా ఎవరు ఒక పిల్లోని అడిగినా కూడా ఖచ్చితంగా అది పొరపాటు జరిగింటే దాన్ని సరిదిద్ది జగన్మోహన్ రెడ్డి సారు ఈ ఒంటిమిట్ట, సిద్ధవాటం కడపలోనే ఉండాలని యథాసహా ఉండిచ్చినారు. కాబట్టి దయ ఉంచి ప్రభుత్వం దిగి వచ్చి మేము జేసీఏ తరపున, మేము ప్రతి ఒక్కరి తరపున మాకు న్యాయం చేయండి. మేము పైట జరుగుతారు బట్టి అడుగుతానా, దేహీని అడుగుతాడా, మా ప్రజల గోడు చూడండి, మా ప్రజల బాధ చూడండి. దీక్షతో వాళ్ళందరూ వచ్చి ఆడ గేటు కాంచి రోడ్లలో ఎండకు ఉంటే కలెక్టర్ గారు వచ్చి మాకు మద్దతు తెలిపి, మాకు ఏ పార్టీ అయినా ఒకటే, మాకు మండలం కడపలో ఉండాలి. మా ఒంటిమిట్ట, సిద్ధాటం మేము కడపలో ప్రత్యేకమైన కోదండరామస్వామి అయ్యా, కోదండరామస్వామి ఏకశిల ఎక్కడుందంటారు? ఒంటిమిట్ట ప్రాంతంలో ఉందంటారు. రాయచోటి కొండపైన ఉందంటారా? దయ ఉంచి నిత్యపూజ స్వామి ఎక్కడుండాదంటే సిద్ధవాటం కోనలో ఉంటారంటారు. ఎక్కడన్నా రాయచోటిలో ఉంటుందంటారా? దయ ఉంచి మా పుణ్యక్షేత్రాలు, ఒక చరిత్ర కలిగిన సిద్ధవాటానికి ప్రసిద్ధిగాంచిన మమ్మల్ని కాపాడండి, రావండి. అన్ని ఏదైతే మనకు సిద్ధవాటం, ఒంటిమిట్ట మండలాలని ఇద్దరిని ఎప్పుడైతే అన్నమయ్య జిల్లాలో మేము కలవడం జరిగిందో ఆ రోజు 2 మండలాల్లో జేఏసీ ఏర్పాటు చేసుకున్నాము. ఈ జేఏసీ ఎలాంటి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటైంది. ఎవరు ఇంట్లో రాజకీయ నాయకులు లేరు. కేవలము ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ని కొంతమందిని కలుసుకొని మేము ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం 2 మండలాల్లో కూడా. ఆ 2 మండలాలు చేసి అందరం కలిసి జాయింట్ జేఏసీ లాగా ఏర్పడి గత 15 రోజులుగా ఈ పోరాటం చేస్తున్నాం. ఇవాళ చలో కలెక్టరేట్ అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. ఎందుకంటే మా 2 మండలాల ప్రజల యొక్క ఆవేదనని కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవాలన్న ఒక సంకల్పం. ఇది ఏదో 1 మందికి 10 మందికి సంబంధించింది కాదు, మొత్తం 2 మండలాలకు సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఆవేదన. ఆ ఆవేదన బలంగా వినిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మేము ఈ 2 మండలాల ప్రజల తరఫున నమస్కరించి వేడుకుంటున్నాం. సార్, గతంలో ఎలా ఉన్నిందో ఈ 2 మండలాలను అలాగే ఉంచండి. మా పిల్లల జీవితాలను, మా ప్రజల జీవితాలను, మా 2 మండలాల భవిష్యత్తును కాపాడని చెప్పి మిమ్మల్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పటికీ మీ జీవితంలో ఇదే జరిగితే జీవితాంతం మీరు రుణపడి ఉంటాయి. 2 మండలాలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాయి. దయచేసి గతంలో జరిగినప్పుడు కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ పంపించారు. ఇక్కడ నుంచి ఏదైతే మెరిట్స్ ఉన్నాయో ఆ మెరిట్స్ అన్నీ కూడా 2 మండలాలని కడపలో జిల్లా కలపడానికి ఏ మెరిట్స్ ఉన్నాయి ఆ మెరిట్స్ ఆధారంగా ఆ మెరిట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ మెరిట్స్ ఆధారంగానే గతంలో కూడా ఈ 2 మండలాలను ఈ కడప జిల్లాలో కలపడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి మెరిట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి ప్రభుత్వానికి ఒక గట్టి నివేదికను మీరు పంపించగలిగితే ఖచ్చితంగా ఈ 2 మండలాలు మన కడప జిల్లాలో కలుస్తాయి. మేము మా జీవితాలన్నీ బాగుపడతాయి, మా పిల్లల జీవితాలన్నీ కూడా బాగుపడతాయి. 2 మండలాల్లో కూడా ఎక్కడా ధనవంతులు లేరు, భూస్వాములు లేరు, ఏమీ లేరు. అందరూ చదువుపైన ఆధారపడి బతుకుతాం. చదువు రావాలా, ఉద్యోగాలు చేసుకోవాలా, చదువుకోవాలా, ఉద్యోగాలు చేసుకోవాలా. ఈ పరిస్థితులలో మేము ఆ జిల్లాలో ఉంటే మాకు కుదరదు. ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ఒక పిల్లవాడికి, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక నేటివ్ సర్టిఫికేట్ కావాలన్నా 90 కిలోమీటర్లు పోవాలా ఒక పిల్లాడు.
2 రోజులు పని పడుతుంది. ఎలా ఒకసారి పడతారు పిల్లలందరూ కూడా. దయచేసి మమ్మల్ని మా పిల్లల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మా 2 మండలాలను కాపాడండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. కూటమి ప్రభుత్వ నాయకులకు మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సిద్ధపడటం ఒంటిమిట్ట కార్మికులు, రైతు కూలీలు, రైతులు, పేదలు మొత్తం అందరూ కూడా ఈరోజు జేఏసీలో కలిసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జేఏసీ మీటింగ్లో కలిసి ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఈరోజు మన కడప జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి కూటమి ప్రభుత్వ నాయకులకు మేము కడపలోనే ఉండాలా సిద్ధవటం ఒంటిమిట్ట. ఎందుకంటే మేము కడపకు వచ్చి వేరే జిల్లాకి వెళ్ళాలి. ఎందుకంటే 5 కొండలు దాటుకొని పోవాలంటే రాయచెట్టుకి పోవాలా. వృద్ధులు, పిల్లలు, ఇల్లు రేపు రాబోయే కాలంలో గ్రీవెన్స్లు జరుగుతుంది. కలెక్టర్ కానీ ఎస్పీ గారి దగ్గర కానీ మేము అక్కడికి పోయి గ్రీవెన్స్లలో కలెక్టర్ కానీ ఇవ్వాలంటే కడప నుంచి ఒక జిల్లా నుంచి మళ్ళీ రాయచోటికి పోవాలంటే కనీసం 3 నుంచి 4 గంటలు పడుతుంది. అంతలోకే 1 గంటకు కలెక్టర్ గారు మీటింగ్ అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు పోతే మళ్ళీ అదే టైం అవుతుంది. కనుక దయ ఉంచి కలెక్టర్ గారు మా యొక్క విన్నపమును కూటమి ప్రభుత్వాలకు విన్నపము మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం ఈ మీడియా సోదరుల ద్వారా. కనుక మనమందరం కూడా ఇంకా చేయలేకపోతే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు లింగంపల్లి నుంచి వాటరు కడపకు వస్తుంది. 1,00,000 మంది వాటర్ తాగుతున్నారు. అక్కడ ఉండే వాటరు డబ్బులు రేపు రాయచేటికి అన్నమయ్య జిల్లాలో కట్టాల్సి వస్తుంది. అక్కడ ఉద్యోగస్తులు కూడా కనీసం 100 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా అక్కడ కట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయ ఉంచి సిద్ధవటం మండలాన్ని, ఒంటిమిట్ట మండలాన్ని ఖచ్చితంగా రాయచేటిలో కాకుండా కడప జిల్లాలో కలపాలని కూటమి ప్రభుత్వం నాయకులకు విన్నపం చేస్తున్నాం. మేము రుణపడి ఉంటాం జీవితాంతం మీకోసము. దయ ఉంచి కలపాలని ఉద్దేశంతో ఈ మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.